guys, welcome to our channel. ఇది part 3 of boiling the milk అనమాట. And as you can see, మనం మిల్క్ని 8 to 10 minutes వరకు బాయిల్ చేయాలి. దానివల్ల మిల్క్లో ఉండే బ్యాక్టీరియా కానీ ఏమైనా జర్మ్స్ కానీ అన్నీ చనిపోతాయి. అండ్ మిల్క్ వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మన దేవి కంటిన్యూ చేస్తుంది. హాయ్ గాయ్స్, సో ఇందాక దాకా మా తరిణి చెప్పింది కదా, సో ఇప్పుడు నేను చెప్పడానికి అయితే వచ్చేసాను అనమాట. సో మనకి మిల్క్ వల్ల చాలా ప్రోటీన్స్ వస్తాయి. సో ఏంటంటే ఫస్ట్ మనకి B1 విటమిన్ తక్కువ ఉన్నా, లేకపోతే C విటమిన్ తక్కువ ఉన్నా, లేకపోతే A విటమిన్ D విటమిన్ ఏవైనా తక్కువ ఉంటే వీటన్నిటికీ మిల్క్ తాగడం వల్ల అసలు చాలా బెనిఫిట్స్ అనమాట. వీటన్నిటికీ మిల్కే సొల్యూషన్. సో ప్రతి ఒక్క దాంట్లో మనకైతే మిల్క్ చాలా అవసరము. సో బెరీ డిసీజ్ అనేసి ఉంటుంది, ఐ డిసీజ్, స్కిన్ డిసీజ్, రికెట్స్, ఇట్లాంటి చాలా డిసీజ్కి మన మిల్క్ అయితే మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఒకసారి తాగండి, మీరు కూడా హెల్తీగా ఉండండి. సో తన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది అనమాట. బాయ్. ఎస్ గాయ్స్, దేవి చెప్పినట్టు అది నిజమే. బెరీ కానీ లేకపోతే ఐస్ కానీ స్కిన్ కానీ ఏ డిసీజెస్ అయినా మిల్క్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మిల్క్ తాగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. B1 డెఫిషియన్సీ కానీ, B2 డెఫిషియన్సీ కానీ, B3 డెఫిషియన్సీ కానీ, ఎన్ని డెఫిషియన్సీ ఉన్నా మిల్క్ తాగడం వల్ల మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ మిల్క్ తాగితే ఫేస్కి గ్లో కూడా వస్తుంది. మిల్క్ని మనం ఏదైనా పౌడర్లో మిక్స్ చేసి మన ఫేస్కి అప్లై చేసుకున్నా మన ఫేస్ చాలా గ్లో అవుతుంది. యాజ్ యూ కెన్ సీ, మిల్క్ మనకి ఫిజికల్లీ కూడా చాలా ఉపయోగపడుతుంది. బాయ్ గాయ్స్, నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం.